హలో ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి గోధుమ రవ్వతోటి దోశలైతే చేశానండి. రోజు దోశలంటే మనకి మినప్పప్పు బియ్యమే కదా, ఇలా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి ఒక గ్లాసుడు మినపప్పు నానబెట్టాను. 2 గ్లాసులేమో మనకి రవ్వ దొరుకుతుంది కదా, మీకు ఐడియా ఉందో లేదో, గోధుమ రవ్వ అంటారు కదా, మనం ఉప్మా చేసుకుంటాం, ఆ రవ్వ అయితే 2 గ్లాసులు అయితే నానబెట్టానండి ముందు రోజు నైట్. సో ఈ రెండింటిని మిక్సీ పట్టేస్తున్నాను ఇప్పుడు. అయితే మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఈ డబల్ క్వాంటిటీ నానబెట్టుకుంటే సరిపోతుంది. అయితే నూక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి మనకి రవ్వ అనేది. కానీ నేను 2 ఒకేసారి నానబెట్టేశాను సపరేట్ గిన్నెలో వేసుకుని, లేదంటే నేను మర్చిపోతానని చెప్పేసి ముందే నానబెట్టేశాను అనమాట. సో మార్నింగ్ పిల్లలు లేచే టయానికి ముందు ఒక అరగంట ముందు మిక్సీ పట్టేసుకుని దీంట్లో ఉప్పేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా పిల్లలు నిద్ర లేచారండి. లేచిన తర్వాత దోశలు వేస్తే ఎంత బాగా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా బాగుంది, మెత్తగా ఉన్నాయి, క్రిస్పీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.